హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఆ మధ్య రణబీర్ సింగ్ గోవాకి ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి వచ్చినప్పుడు కాంతారా మూవీలోని ఒక క్యారెక్టర్ని ఆయన నేను చేస్తే బాగుండు, ఆ ఎక్స్ప్రెషన్స్ నేను అంతకంటే బాగా పెట్టగలనని ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ఆ ఎక్స్ప్రెషన్ ఆ కాంతారా సినిమాలో ఉన్నటువంటి దేవీ దేవతల్ని కించపరిచినట్టు ఉందని చెప్పేసి అప్పుడు అందరూ ఆయన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. నిజంగానే అది కించపరిచాడా లేకపోతే కామెడీ కోసం చేశాడా అనేది పక్కన పెడితే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఫ్రెష్గా ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంట. మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎన్ని రోజుల్లో అరెస్ట్ చేస్తారు అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. ఆయనతోనే మాట్లాడదాం. హలో అండి. నమస్తే సార్, రణబీర్ సింగ్ని ఇక 2-3 రోజుల్లో అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారంటే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయమని కోర్టు చెప్పింది. పాత ఇష్యూయే. కాకపోతే ఇది చాలామందికి ఒక పాఠంలాగా నేర్చుకోవాల్సిన అంశం చాలా ఉంది. ఐ టెల్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ కొలుద్దాం, తర్వాత ఇటు ఎటర్న్ వెళ్దాం. జబర్దస్త్ వాళ్ళు ఏం చేస్తారు, స్కిట్లు వేసి స్టేజ్ పైన జనాలను ఎంటర్టైన్ చేయాలి. అవును, అంతేగా. అప్పుడప్పుడు థీమ్స్ ఎంచుకుంటారు. థీమ్స్ ఎంచుకోవడం తప్పులేదు. రాజమౌళి లాంటి వాళ్ళే ఛత్రపతి సినిమాలో అదేంటిది మన లక 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 అండ్ ఎవరు అపరిచితుడు గెటప్లను వేసాడుగా. అవును, అట్లా కామెడీ కోసం వాడుకోవడం తప్పు లేదు యాక్చువల్ చెప్పాలంటే. వీళ్ళు స్కిట్లు వేస్తారు కదా. ఇప్పుడు పుష్ప అలాగా స్కిట్, అనసూయ గెటప్లో ఆయన వస్తాడు, ఇంకో గెటప్లో ఇంకోటి వచ్చి ఏదో కామెడీ చేస్తారు. బాహుబలికి పశుపతికి లింక్ పెట్టి కామెడీ చేస్తారు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చేస్తారు. కానీ అదే పుష్ప నువ్వు పార్ట్ 2 మీద స్కిట్ వేసినప్పుడు, గంగమ్మ జాతర గెటప్ ఉన్నప్పుడు పద్ధతిగా వేయాలి, సెటైర్లు వేయద్దు. జోక్ ఇక్కడ పండుద్దేమో కానీ అక్కడ మనోభావాలు దెబ్బతింటాయి మరి, అంతే కదా. నెక్స్ట్ అమ్మోరు స్కిట్ వేసుకో, ఓకేనా. కానీ అమ్మవారి గెటప్ వేసి కామెడీ చేయొద్దు. ఇదొకటి ఉంటుంది. ఇట్లా బోల్డ్ అన్న అంశాలు, ఒకటి కాదు రెండు కాదు. అయితే ఇది వీళ్ళకి తెలుసులే, ఈ మధ్యకాలంలో తెలిసింది. స్టార్టింగ్లో కొంచెం ఉత్సాహంగా చేసినా వీళ్ళకి ఇప్పుడు తెలిసింది, పద్ధతిగానే ఉంటున్నారు. నా కమింగ్ టు ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్స్, సైమా కానీ ఇంకేదైనా ఇంటర్నేషనల్ ఐఫా కానీ వాట్ ఎవర్ ఫిలిం అవార్డ్స్ వచ్చినప్పుడు 2 హోస్ట్లు ఉంటారు మనకి. ఐదర్ మేల్ ఫీమేల్ ఆర్ 2 ఫీమేల్స్ ఆర్ 2 మేల్స్. మన వాళ్ళే, రానానో మంచు లక్ష్మో, లేకపోతే రీసెంట్లీ రానా అండ్ మన తేజ సజ్జో, లేకపోతే ఇంకెవరో మన వాళ్ళే ఉంటారు. హీరో హీరోయిన్లు అందరి మీద సెటైర్లు వేస్తా నవ్వుకుంటూ ఉంటారు. అలా ఆనందంగా ఆహ్లాదంగా కార్యక్రమం పూర్తయిపోతుంది. ఇప్పుడు ద అవార్డ్స్ గోస్ టు అల్లు అర్జున్ ఫర్ పుష్ప ఫిలిం అనగానే అల్లు అర్జున్ రాగానే ఏ రప్ప రప్ప అన్నాడు అనుకో, అదో కామెడీ, నవ్వుతారు. నెక్స్ట్ అవార్డ్స్ గోస్ టు కాంతారా అని వచ్చినప్పుడు అతను చేసినట్టుగా ఓ యూ అని అనకూడదు. ఎందుకు? అది వాళ్ళ సంస్కృతికి సంప్రదాయానికి సంబంధించిన ఒక గ్రామ దేవుడికి సంబంధించినటువంటి స్టోరీ. తులునాడులో చాలా లోతైన అడవుల్లో ఉండేటువంటి దేవులు, వాళ్ళ నమ్మకాలు అలాంటివి. అసలు కాంతారా పార్ట్ 1లో మీకు అర్థమైంది ఇంతే. పార్ట్ 2 చూశాక అది ఎంత ఎమోషన్ అనేది అందరికీ అర్థమైంది, అమ్మో దేవుళ్ళు అని. అట్లాంటి టైంలో రిషబ్ శెట్టి కూడా పలుమార్లు చెప్పండి, అట్లా సౌండ్స్ చేయకండి థియేటర్స్లో, అట్లా చేయకండి అని. అందరూ పద్ధతిగానే విన్నారు పర్లా. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కాంతారకి గురించి ఈయన ఎందుకో ఇమిటేట్ చేయాల్సి వచ్చింది. అతను ఎంత బాగా చేశాడో తెలుసా, ఇట్లా 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 అన్నప్పుడు ఇలా అన్నాడు అని ఆ ఎక్స్ప్రెషన్. తర్వాత రిషబ్ శెట్టి దగ్గరికి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా చేయకుండా ఉంటే బాగుండు, బట్ ఆయన ఉద్దేశపూర్వకంగా అయితే చేయలేదు. అయినప్పటికీ కూడా అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఎందుకంటే మా సాంప్రదాయాలు మా దేవుళ్ళు అని ఆయనకు ఒక హర్ట్ అయింది. ఈయనకే హర్ట్ అయిందంటే ఇంకా తులునాడులు వాళ్ళకి పంజుర్లి గులిగ దేవుళ్ళని, భూతకోల వీళ్ళు బాగా నమ్మే వాళ్ళని అసలు ఆ వేషమే ఎవరిని కట్టొద్దు అంటారు. ఆ తర్వాత కాంతార వచ్చిన తర్వాతే కదా మనం షార్ట్స్లో చూస్తే చాలా తెలిసాయి. ఆ గెటప్ ఫస్ట్ టైం కదా. అంతకుముందు ఆ టైప్ గెటప్స్ మనకేంటి, కూచిపూడి భరతనాట్యాలు ఉన్నప్పుడు కేరళ సైడ్ అలా చూసేవాళ్ళం. ఆ ఫేస్కి అదంతా వేసేసి ఆ బుట్ట టైపు డ్యాన్సులు. బట్ అది కళారంగానికి సంబంధించింది, ఓకేనా. కానీ ఇది వాళ్ళ దైవానికి సంబంధించింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసో తెలియకుండా చేశాడులే రణవీర్, కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ దేవుళ్ళని కించపరుద్దామని అయితే చేయలేదు. కానీ అప్పటికే ద డ్యామేజ్ వాజ్ డన్. డ్యామేజ్ అయిపోయింది కాబట్టి వీళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నాయి, కోర్టుకి ఎక్కుతున్నారు, వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ద రీజన్ ఆయన చేసినటువంటి ఆ ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూ ఉంది. ఎవరు తీలా. యాక్చువల్గా ఏంటంటే
కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి దాన్ని ఎక్కడుందో తీయొచ్చు. ఇక మీదట ఎవరైనా షేర్ చేసినా ఏం చేసినా మీకు కూడా శిక్షార్హులు అంటే ఎవరు చేయరు. బట్ ఇప్పటికీ అది వైరల్ అవుతా ఉంది. అది వైరల్ అయిన ప్రతిసారి చూసిన ప్రతిసారి వాళ్ళకు మనోభావం దెబ్బతింటా ఉంది. సో కోర్టు ఏం చెప్పింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అంటే హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు అయితే చేశారు. ఈయనకు నోటీసులు ఇస్తారు, ఆయన కూడా తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. కోర్టుకు వచ్చి ఒక్కసారి మరి ఆయన పెద్ద నేరం ఏం చేయలేదు, అది నేరమే ఉద్దేశపూర్వకంగా చేయాలి. అవును, తెలుసో తెలియకో చేశారని నన్ను క్షమించండి, మీ మనోభావాలు దెబ్బతింటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టో లేకపోతే మొక్కో క్షమాపణ చెప్తే వీళ్ళు ఊరుకుంటారేమో. రిషబ్ శెట్టి చెప్పినా వింటారులే, తెలిసి చేశాడు మీరేమనుకోకండి అని. తెలియదు కదా. ఇప్పుడు సమ్మక్క సారక్క మీద సినిమా తీసిన, సిరిమాను పైడి తల్లి మీద సినిమా తీసిన, గంగానమ్మ జాతర ఇప్పుడు రేపు 12 ఇయర్స్కో 7 ఇయర్స్కో ఒకసారి వస్తుంది అది. అవును, అట్లా కానీ లేదా పుష్కరాల పైన, మహాకుంభమేళా పైన, వాట్ ఎవర్, ఎక్కడ నాగోబా జాతర అయినా సరే, గ్రామ దేవతలు, అమ్మవార్లు, లేకపోతే ఏదైనా వాళ్ళ నమ్మకాలు, టెంపుల్స్, వీటన్నిటి మీద మనం ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, అంతే. ఇక అది మనం చెప్పలేము. వై? బికాజ్ కొంతమందికి ఈవెన్ మొహరం అయినా సరే చాలా ఇదిగా ఉంటారు అబ్బా వాళ్ళు. పొద్దున్న లేచిన సాయంత్రం వరకు దైవత్వంలోనే ఉంటారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. మనం వాళ్ళ నమ్మకాన్ని మనం నమ్మకపోయినా వీళ్ళనైనా గౌరవించాలి కదా. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అంటారండి? ఫైనల్గా ఏముంటుంది, అదే నోటీసులు అయితే ఇస్తారు. ఆయన కూడా కొన్ని వాయిదాలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇతను ఏ ఉద్దేశపూర్వకంగా చేయలేదు, పొరపాటున జరిగింది, దానికి అతను కూడా పాపం సారీ చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి వదిలేస్తారు. పెద్దగా ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి.